హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కౌశికి ఆదిలక్ష్మిని బ్రతిమిలాడగా ఆదిలక్ష్మి తన మనసునే మార్చుకుంటుంది. కానీ వైజయంతి ఆదిలక్ష్మిని పక్కకి తీసుకెళ్ళి కౌశికి పైన చాడీలు చెప్తూ ఉంటుంది. కౌశికి మారిపోయింది. అప్పుడే నీకు చేసిన అన్యాయాన్ని మర్చిపోయావా? నీ భర్తని, నీ కూతుర్ని నీకు దూరం చేసింది. నీకు అంతటి అన్యాయం చేసిన కౌశికి 4 చివాట్లు పెట్టకుండా అలాగే వదిలేస్తావా? కౌశికి ఇప్పుడు చాలా స్వార్థపరులాగా మారిపోయింది అని వైజయంతి అంటుండగా ఇక ఆదిలక్ష్మి లేదు, నేను అనుభవించిన బాధని కౌశికి కూడా అనుభవించేలా చేస్తాను. నాకు బిడ్డలు దూరమైనట్టే కౌశికి కూడా బిడ్డలు దూరమయ్యేలా చేస్తాను అని అంటూ ఆదిలక్ష్మి కీర్తి పాపని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కౌశికి సురేష్ బొట్టు పెట్టి పసుపు రాసి గాజులు కూడా వేస్తారు. ఆ తర్వాత అత్తయ్య, మావయ్య మీరు రండి అని దాత్రి అనగానే వైజయంతి కోసం సుధాకర్ చూస్తాడు. అప్పుడే వైజయంతి కూడా అక్కడికి వస్తుంది. సుధాకర్ వైజయంతిలు కలిసి కూడా కౌశికి బొట్టు పెట్టి పసుపు రాసి గాజులు వేసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత దాత్రి కేదార్ల వంతొస్తుంది. ఇక దాత్రి కూడా బొట్టు పెట్టి పసుపు రాసి గాజులు వేసి కౌశికి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక కౌశికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక నిషి, యువరాజ్ రండి అని దాత్రి పిలవగానే ఇక వాళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు. దాత్రి వైజయంతి ప్రవర్తనకి కాస్త అనుమానపడుతూ ఉంటుంది. నిషి కూడా కౌశికి గాజులు వేస్తుంది. యువరాజ్ నిషి ఇద్దరూ కలిసి కౌశికి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక మాధురి నేను కీర్తి పాపని తీసుకొస్తాను అని వెళ్తుంది. ఇక యువరాజ్ని చూస్తూ చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతూ ఉంటుంది కౌశికి. కానీ నిషి, యువరాజ్లు మాత్రం కౌశికి పట్ల కోపంగానే ఉంటారు. ఇక ఆ తర్వాత కాచి కూడా అలాగే గాజులు వేస్తుంది. బూచి, నేను పైకి ఎక్కలేను కానీ వదిన, ఇక్కడ నుండే మీ ఆశీర్వాదం తీసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మధు వచ్చి అక్క కీర్తి పాప ఎక్కడా కనిపించట్లేదు అని అరుస్తూ ఉంటుంది. ఇక కౌశికి టెన్షన్ పడుతుండగా వదిన మేం వెళ్ళి చూస్తాం అని అంటూ దాత్రి కేదార్లు ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఇక ఎక్కడా కనిపించట్లేదు వదిన అని దాత్రి వచ్చి చెప్తూ ఉంటుంది. ఇక ఇలా అంటున్నాని ఏమీ అనుకోకండి, ఆదిలక్ష్మి పిన్ను కూడా కనిపించట్లేదు అని నిషి అనేస్తుంది. ఇక కౌశికి ఏంటి అత్తయ్య, అటువంటిది కాదు, అత్తయ్య పాపని చాలా ప్రాణంగా చూసుకుంటుంది అని కౌశికి అంటుండగా ఇక నిషి మాత్రం ఇలా అంటుంటుంది. అలా అంటున్నానని తప్పు పట్టుకోకండి వదిన, కానీ తన భర్తని మీరే చంపారని, తన బిడ్డని తనకి దూరం చేశారని మీ పైన కోపం పెంచుకొని కీర్తి పాపని పిన్ని గారు తీసుకెళ్ళినట్టున్నారు అని నిషి అంటుండగా దాత్రి కూడా అవును వదిన, అది కూడా కరెక్టే కావచ్చు, మనిషి కోపంలో విచక్షణని కోల్పోతాడు అని అంటూ ఉంటుంది. కౌశికి టెన్షన్ పడుతుండగా మీరుండండి వదిన, మేం వెళ్ళి పిన్ని గారిని వెతుకుతాం అని అంటూ దాత్రి కేదార్లు బయలుదేరుతారు. ఇక కౌశికి సురేష్తో నేను ఇక్కడ ఉండలేనండి, నన్ను కూడా తీసుకెళ్ళండి అనగానే కౌశికి సురేష్లు ఒక కార్లో బయలుదేరుతారు. ఇక మేము కూడా వెనకాలే వస్తాం మమ్మీ అని అంటూ వైజయంతి నిషి కూడా మరొక కార్లో బయలుదేరుతూ యువరాజ్కి వచ్చిన చుట్టాలని చూసుకోమని వెళ్తూ ఉంటారు. ఇక కౌశికి ఏడుస్తూ ఉండగా సురేష్ ఓదారుస్తుంటాడు. అమ్మని అలా అపార్థం చేసుకోకు, అమ్మ చాలా బాగా చూసుకుంటుంది, కీర్తి పాపని ఏదో కోపంలో తీసుకెళ్ళింది తప్ప వేరే ఉద్దేశం ఉండదు అని సురేష్ అంటుండగా నా కూతురు అని ఏడుస్తూ ఉంటుంది కౌశికి. ఇక సురేష్ ఆటోలో వెళ్తున్న ఆదిలక్ష్మికి కాల్ చేస్తుండగా ఆదిలక్ష్మి అప్పటికే భయపడుతూ ఉంటుంది. కీర్తి పాపని తీసుకెళ్లానని ఆల్రెడీ వాళ్ళకి తెలుసుంటుంది అని అంటూ ఆటో డ్రైవర్ని తొందరగా బస్టాండ్కి వెళ్ళమని తొందర పెడుతూ ఉంటుంది. సురేష్ కాల్ చేస్తుండగా కట్ చేస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. ఆ తర్వాత బైక్ పైన వస్తున్న దాత్రి కేదార్లు కూడా ఆదిలక్ష్మికి కాల్ చేస్తుండగా కట్ చేస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. దాత్రి వదలకుండా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిలక్ష్మి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, వేరే రూట్లో అయినా పర్లేదు, తొందరగా బస్ స్టాండ్కి తీసుకెళ్ళు అని అంటుండగా అలాగేనమ్మా అని అంటూ డ్రైవర్ తొందరగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక దాత్రి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. పిన్ని గారికి
సిటీలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. బస్ స్టాండ్కే వెళ్ళుంటారు. బస్ స్టాండ్ రూట్లో వెళ్ళు కేదార్ అనగానే అలాగే అంటూ దాత్రి కేదార్లు బస్ స్టాండ్ రూట్లో వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఆదిలక్ష్మి వెళ్తున్న ఆటో ట్రబుల్ ఇస్తుంది. డ్రైవర్ కిందికి దిగి చూస్తూ ఉంటాడు. ఏం జరిగిందా అని అంటూ ఉండగా ఆదిలక్ష్మి కీర్తి పాప కిందికి దిగుతారు. ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇక ఆటో ట్రబుల్ ఇచ్చిందమ్మా, వేరే ఆటోలో వెళ్ళండి అని ఆదిలక్ష్మికి చెప్తుండగా అప్పుడే దాత్రి కేదార్లు అటువైపుగా వస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి చూసేస్తుంది. ఇక కీర్తి పాపని తీసుకొని పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఆ ఆటోని చూసిన దాత్రి ఆటో దగ్గరికి వెళ్ళి కీర్తి పాప ఫోటో చూసారా అని అడుగుతుండగా ఇప్పుడే ఇటువైపు వెళ్ళారు అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు. అవునా అని అంటూ దాత్రి కేదార్లు ఆదిలక్ష్మి కీర్తి పాపని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇక దాత్రి కేదార్లు వస్తూ ఉండగా ఆదిలక్ష్మి కీర్తి పాపని తీసుకొని ఒక చెట్టు వెనకాల దాక్కుంటుంది. ఇక ఆ చెట్టు దగ్గరికే వచ్చి దాత్రి ఇలా అంటుంటుంది, అత్తయ్య గారు, పిన్ని గారు, మీరు ఇక్కడే ఉండుంటే మాత్రం బయటికి రండి. వదిన వాళ్ళు మిమ్మల్ని ఏమి అనకుండా నేను చూసుకుంటాను. మీరు కోపంలో కాకుండా బాధలో ఈ పని చేశారని నాకు తెలుసు. ప్లీజ్ పిన్ని గారు బయటికి రండి అని దాత్రి బ్రతిమిలాడుతూ ఉండగా అమ్మో ఇప్పుడు వీళ్ళ కంట పడితే నన్ను కూడా పోలీసులకి అప్పచెప్తారు అని అంటూ వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా ఆదిలక్ష్మి ఆ చెట్టు పక్కనే దాక్కుని ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఆదిలక్ష్మి కీర్తి పాపని తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇక కేదార్ బైక్ని చూసి కౌశికి కార్ ఆపమని చెప్తుంది. ఇక కౌశికి సురేష్లు అలా వెతుక్కుంటూ వస్తూ ఉండగా వైజయంతి కూడా వెనకాలే వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. కేదార్ బైక్ ఉంది, ఇక్కడే ఉండుంటారు, అమ్మ కూడా ఇక్కడే ఉండుంటుంది అని సురేష్ అంటూ ఉండగా కౌశికి పరిగెత్తడం చూసిన వైజయంతి ఇలా అంటుంటుంది, నువ్వు అసలే వట్టి మనిషివి కూడా కాదు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుండగా ఉండు కౌశికి, నేను వెళ్ళి చూసొస్తాను అని సురేష్ కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక వైజయంతి ఇలా అంటుంటుంది, ఇప్పుడు కౌశికి ఒక్కతే ఉంది, కడుపు పొయ్యేలా ఏదైనా ప్లాన్ చేద్దామా అని వైజయంతి అంటుండగా అవునత్తయ్య గారు, ఇప్పుడు కాపాడడానికి దాత్రి కూడా లేదు అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్ల నుండి తప్పించుకోవడానికి ఆదిలక్ష్మి కీర్తి పాపని పట్టుకొని పరిగెడుతూ ఉండగా ఇక ఆదిలక్ష్మి కీర్తి పాప కాళ్ళకి ఏదో కర్ర అడ్డం పడుతుంది. దాంతో ఇద్దరు కింద పడిపోతారు. ఒక రోడ్డుకి అటువైపు ఆదిలక్ష్మి, మరోవైపు కీర్తి పాప పడిపోతుంది. పాపం కీర్తి పాప నాగుపాము పుట్ట ముందు పడిపోతుంది. ఇక కీర్తి పాప లేచి చూసి అక్కడ పాము ఉండడం చూసి షాక్ అవుతుంది. కానీ పాపం కీర్తి పాపకి నోరు లేదు కదా, అందుకే అరవలేకపోతూ ఉంటుంది. ఇక ఆదిలక్ష్మి పైకి లేచి తన తాకిన దెబ్బలని తడుముకుంటూ అలా నడుస్తూ ఉండగా దాత్రి కేదార్లు ఆదిలక్ష్మిని చూసి కీర్తి పాప ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. మరోవైపు నిషి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడే ప్లాన్ చేయాలత్తయ్య, కార్ని వదిన మీదికి తోసేద్దాం అని అంటూ ఉంటుంది నిషి. ఇక పాపం కీర్తి పాపని ఆ పాము కాటేస్తుందా, ఇక ఆ కారు వచ్చి కౌశికిని గుద్ది కౌశికి కడుపు పోతుందా, దాత్రి కేదార్లు ఆ దేవుడు కీర్తి పాపని, కౌశికి కడుపులోని బిడ్డని, కౌశికిని కాపాడగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.